హనుమాన్ స్వామి టీచర్ని అవమానపరిచినటువంటి పద్మజ టీచర్ని వెంటనే మంగల్పాడు గ్రామంలో జెడ్పీ హెచ్ఎస్సి స్కూల్లో పద్మజ అనే టీచరు ఒక హనుమాన్ దీక్ష స్వామి 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక హనుమాన్ స్వామి దీక్షలో ఉన్నటువంటి వ్యక్తిని స్వామిని పట్టుకొని ఆ పద్మజ మేడం ఈ రంగులేంది, ఈ ఏషమేంది, ఈ స్వామి దీక్ష ఏంది అని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది. అది చాలా ఇబ్బందికరం. హిందువుల మనోభావాలు చేసే విధంగా ఆ మేడం మాట్లాడడం జరిగింది. వాడు వీడు అనే సంబోధించి గతంలో కూడా నవరాత్రుల సమయంలో దుర్గామాత దీక్ష ఉన్న వాళ్ళపైన కూడా ఈ రకంగానే మాట్లాడిన సందర్భం ఉంది. ఆమె స్కూల్కి రాకుండా ఒక 4 నెలలు స్కూల్కి రాకుండా సాలరీ తీసుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు హిందూ సంఘాలు హిందూ ఐక్య వేదిక మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో హర్షిత్ గౌడ్ హనుమాన్ మాల వేసుకొని స్కూల్కి వెళ్ళినందుకు అక్కడ పనిచేసే సైన్స్ టీచరు ఆ స్వామీజీని ఆడు ఈడు అని, ఏం మాల అని, మన దేవుళ్ళని, మన స్వాముల్ని కించపరుస్తూ మాట్లాడింది. దాని విషయంలో ఇప్పటికే అక్కడ స్వాములందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. ఆమెని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎంఈఓకు మరియు అక్కడ అధికారులకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎవరు స్పందించడం లేదు. ఇది హిందూ సంఘాలన్నీ కూడా మా ధర్మాన్ని, మా స్వాముల్ని, మా దేవాలయాల్ని రక్షించాలని మేము ఇప్పటి వరకు వినతి పత్రాలే ఇస్తున్నాము. ఖచ్చితంగా ఆమెను సస్పెండ్ చేయాలా, చేయకపోతే మొత్తం అన్ని జిల్లాల స్వాములు, హనుమాన్ దీక్ష స్వాములందరినీ కూడా తీసుకొచ్చి నిజామాబాద్లో ధర్నా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ఆ పద్మజ అనే టీచర్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున మేము అధికారులకు కోరుతున్నాము. పద్మజ అనే మేడం హర్షిత్ గౌడ్ అనే హనుమాన్ మాలధార అనే వ్యక్తికి వాడు వీడని సంబోధించి ఈ మాల ఏంది, వేషం ఏంది, అలాగే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మొత్తం మత ప్రచారం చేయడం జరుగుతుంది. కావున దీని పట్ల చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వెంటనే సస్పెండ్ చేయాలని మా యొక్క ప్రధాన డిమాండ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.